హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 71. నేనేదో ఈ దేశం వదిలి పారిపోయినట్టు అన్నిసార్లు ఫోన్ చేయాలా? సరే చేసావనుకో, ఒకటి రెండు సార్లు లిఫ్ట్ చేయకపోతే పాపం పిల్లాడు పనిలో ఉన్నాడేమోలే అని లేకుండా అన్నిసార్లు ఫోన్ చేస్తారా? జాను అది కాదండి అని ఇంకేదో చెప్పబోతుంటే మొయ్ నోరు తెరిచావంటే ఎక్కడున్నావో మరీ వచ్చి నోరు కుట్టేస్తాను. ఏమనుకుంటున్నావో నా గురించి నీకు పూర్తిగా తెలీదు. పైకి చూడ్డానికి మిల్కీ బాయ్ లా ఉంటాను, కానీ లోపల వెరీ డేంజరస్ తెలుసా? నీ కారే కదా కావాల్సింది. నాకు ఇప్పుడు ఇచ్చే మూడ్ లేదు. నాకు కుదిరినప్పుడు ఇష్టమైనప్పుడు పంపిస్తాను అంతే అని తను వేలో వాగుకుంటూ పోతాడు. ఎంతకీ ఆ వాగుడు ఆపకపోయేసరికి మెంటల్ వచ్చిన జాను ఆపు వెధవ సోది అంటుంది. ఒక్కసారి కనీసం నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వవా? నీ వాగుడు నీకేనా అని గట్టిగా అరుస్తుంది. ఏంటి నాది సోది వాగుడు అంటున్నావు? నీ వాయిస్ స్వీట్ గా ఉంది అనేగా చెలరేగిపోయి ఎక్కువ మాట్లాడుతున్నావు. నాలుక కట్ చేస్తాను. నిజానికి నీ వాయిస్ చాలా చండాలంగా ఉంటుంది. ఆ బొంగురు గొంతును మ్యూట్ లోనే పెట్టు, వినలేకపోతున్నాను. నువ్వు నీ కీచు గొంతు అని తను కూడా ఫస్ట్ స్టేషన్ లో ఊగిపోతూ మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా వీడియో కాల్ ఆప్షన్ ఆన్ అవుతుంది. జాను కూడా ఏ పొజిషన్ లో ఉందో మర్చిపోయి కీచు గొంతు బొంగురు గొంతు అంటాడు. ఆ అన్న కోపంలో వీడియో కాల్ కనెక్ట్ అయిందని చూపిస్తూ ఉంటే తను కూడా ఆన్ చేసేసరికి సూరజ్ కనిపిస్తాడు. దొంగ సచ్చినోడా, ఎవరిదా బొంగురు గొంతు? నీది డైనోసార్ వాయిస్, డాబరమైన వాయిస్, చండాలమైన వాయిస్ తో మనుషుల్ని మాట్లాడకుండా బో బో అని అరుస్తూ ఉంటావు. నీ వాయిస్ వింటేనే ఎక్కడ లేని ఇరిటేషన్ వస్తుందని అటు ఇటు తిరుగుతూ వేలు చూపిస్తూ రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్న జానుని చూసి పింక్ కలర్ టవల్ మీద ఎద వరకు చుట్టుకుని ఎదకు కొంచెం పైనుంచి మెడ వరకు నెక్ డౌన్ గా ఉండి అంతా తెల్లగా పింక్ గా పాల మేఘల్లో ఉన్న ఆమె స్కిన్ చూసి సూరజ్ గుడకలు మింగుతూ ఇక కళ్ళు కాలిగాలి పోయేలా చేసుకుని అలాగే చూస్తూ ఉంటాడు నోరు తెరుచుకుని. అతను ఇప్పటి వరకు ఎవరిని అలా చూసిందే లేదు. సూరజ్ స్టడీ అంతా వేసేలా అయినా కూడా తన లిమిట్స్ లో తను ఉంటాడు. ఎప్పుడూ లిమిట్ క్రాస్ చేయలేదు. ఏ ఆడపిల్లను దగ్గరికి రానివ్వలేదు. మొదటిసారిగా ఒక అమ్మాయిని అలా చూడగానే క్యూట్ బాయ్ హార్ట్ మెల్ట్ అయ్యి మేఘాలలో ఫ్లై అవుతుంది. తను ఎంతగా అరుస్తున్నా సూరజ్ నుంచి సౌండ్ లేకపోయేసరికి మాట్లాడవేంటి? ఇప్పటిదాకా నరాలు తెంచుకుని అరిచావుగా, ఇప్పుడేంటి గుడ్లు ఇంత తీసుకుని చూస్తున్నావు? మాట్లాడు అంటుంది. తడి ఆరిపోయిన గొంతుని మెల్లగా పెగల్చుకుని ఇంకా మాట్లాడతానే, నిన్ను అలా చూసి మాటలు రావట్లేదే, నా లోపల ఏదేదో అయిపోతుంది, అది నీకు చెప్పలేను అంటాడు ఫుల్ అస్కీ వాయిస్ తో. అప్పుడు గాని పాపకి తెలియలేదు తను ఎలా ఉందోనని. తను ఒకసారి చూసుకుని గట్టిగా రిచి పండ సచ్చినోడు. ఓయ్ హలో, నేనేమీ నువ్వు స్నానం చేస్తుంటే నీ బాత్రూమ్ లోకి దూర్లు చూడలేదు. నువ్వే ఫ్రీ షో చూపిస్తున్నావు. ఫ్రీ షో నువ్వు చూపించగా లేనిది నేను చూస్తే వచ్చిందా అంటాడు అల్లరిగా నవ్వుతూ. అతని చూపుల దాటికి తట్టుకోలేక ఫోన్ కట్ చేసి బెడ్ మీద కూర్చుని తల పట్టుకుని జాను నీకు అసలు ఏమైంది? అతను వాగుతున్నాడే అనుకో, ఓర్పుగా 2 నిమిషాలు వింటే ఏమైంది? ఆహా, మనం ఎందుకలా వింటాం? మనకు తిక్క కదా. ఇప్పుడు చూడు, నీ పతిదేవుడు చూడాల్సిన రహస్య నిధులు ఆ దొంగ సచ్చినోడు చూసేశాడు అని గోళ్లు కొరుక్కుంటూ కూర్చుంటుంది జాను. సూరజ్ అల్లరి నవ్వులు చురికైన చూపులు గుర్తుకు రాగానే ఒక్కసారిగా ఒళ్ళు జలతరించినట్టయి నుదుటిన చెమటలు పడతాయి. అమ్మో, వాడు చూపులు గుర్తొస్తేనే ఏంటి నాకు ఎలా అయిపోతుంది అని దుప్పటి ముసుగేసుకుని కూర్చుంటుంది. కట్టయిన ఫోన్ వైపు ఒకసారి చూసుకుని మళ్ళీ కాల్ చేస్తాడు. ఇక అలాగే ఎత్తకుండా ఉండాలి. అలాగే గోలు కోరుకుంటూ కూర్చుంటుంటుంది ఎత్తకుండా. 2 సార్లు చేసినా లిఫ్ట్ చేయదు. 3సారి కూడా ఇక అలా వస్తూ ఉండేసరికి ఇక వదలడు అని ఫోన్ లిఫ్ట్ చేసి సైలెంట్ గా ఉంటుంది. సూరజ్ ఈసారి ఎలాంటి అల్లరి మాటలు చెప్పకుండా ఇంతకీ నిన్న అన్నిసార్లు ఫోన్ ఎందుకు చేశావో చెప్పలేదు. అతని మాటలు మామూలుగా ఉండేసరికి మెల్లగా కొత్తగారు పంపించిన వాడివి డ్యామేజ్ అయిన కార్ ని తీసుకుని వెళ్ళటం తెలీదా? మా మమ్మీ చంపుతుంది. ఆ కార్లు ఎవరివి అని వచ్చి తీసుకుని వెళ్ళిపో, ఇది చెప్పడానికే ఫోన్ చేశాను. కానీ నువ్వు ఏదేదో వాగుతున్నావు అంటుంది. వెయిట్ కారు ఎవరు తెచ్చిచ్చారు?
మా మేనేజరా నేను పంపించాను అని చెప్పాడా? జాను ఒక నిమిషం ఆలోచించుకుని, ఆహా లేదు, మీ అన్నయ్య పంపించారు అని చెప్పాడు అని చెప్పాల్సింది అయిపోయినట్టు కాల్ కట్ చేస్తుంది. మళ్ళీ కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ ఇక జాను అడ్డంగా అలాగే బెడ్ మీద పడిపోయి కళ్ళు మూసుకుని జాను గుర్తు చేసుకుని ఏ మాటకా మాట, అబ్బబ్బా ఎంత అందంగా ఉంది. మళ్ళీ కళ్ళు మూసుకుని జానుని చూసింది గుర్తు చేసుకుని గుండెల మీద చేతిని పెట్టుకుని రుద్దుకుంటూ, అబ్బా ఇది నాకు మామూలుగా డిస్టర్బ్ చేయలేదుగా అనుకుంటాడు మన సూరజ్. ఇంకా సిద్ధు ఒడిలోనే కూర్చుని ఉన్న అమ్ము అలాగే కొంతసేపటికి రాత్రి నిద్రలేని కారణంగా నిద్రలోకి జారుకుంటుంది. ఆమె శ్వాస తీసుకుంటున్న దానిని బట్టి ఆమె నిద్రపోయింది అని అర్థమైన సిద్ధు కళ్ళు తెరిచి అమ్ము వైపు అలాగే చూస్తూ ఉంటాడు. పెదవి మీద లైట్ గా గడ్డ కట్టి ఉన్న రక్తాన్ని చూసి నవ్వుతూ చిన్నగా ఆమె డిస్టర్బ్ కాకుండా దానిని నిమురుతూ, రోజు రోజుకి చాలా నచ్చేస్తున్నావు అమ్మాడు. కోపంగా ఉన్నాను. ఆ కోపంలో నువ్వు బలి అవుతున్నావని తెలుసు కూడా. నా నుంచి దూరంగా ఉండకుండా ఆ కోపాన్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నా నేను చూస్తుంటే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తున్నావు అనుకుంటాడు. మళ్ళీ అతని మనసులో చిన్న కలవరపాటు. శాంతి గురించి తెలిస్తే ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్న అమ్ము తన వల్లే శాంతికి ఎలా అయిందని, సెన్సిటివ్ అయిన ఆమె మనసు నీ వల్లే ఎలా అయిందని పదే పదే ప్రశ్నించుకుని బాధతో కృంగిపోతుందా అని అనుకుంటాడు. మళ్ళీ కొంచెం సేపు ఆలోచించి అమ్ము నీ శాంతిని చూపించాలి అని డిసైడ్ అయిపోతాడు. ఎందుకంటే రోజులో లెక్కలేనన్ని సార్లు శాంతి ఏమైపోయిందో ఎక్కడ ఉందో అని ఒంటరిగా ఉన్నప్పుడల్లా బాధపడి ఆమె కళ్ళల్లో నీళ్లు రావటం సిద్ధు చూశాడు. అందుకే శాంతిని చూపిస్తే తను ఎలా ఉన్నా కూడా బ్రతికే ఉంది అని ఆమె కొంచెమైనా హ్యాపీగా ఉంటుంది అనుకుంటాడు. ఇక అలాగే ఆలోచిస్తూ అమ్ము చుట్టూ చేతులు వేసి గట్టిగా బిగించి తను కూడా మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. తను అలా కళ్ళు మూసుకున్నాడో లేదో కొంతసేపటికి ఫోన్ రింగ్ అయ్యే సౌండ్ వచ్చేసరికి అమ్ముకి ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని గబుక్కున ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అంటాడు. సీత్ అంతా అయిపోయింది. శాంతిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. వాళ్ళ అమ్మగారు మా ఇంట్లోనే ఉన్నారు సేఫ్ గా అంటాడు. ఎందుకురా ఇక్కడికి తీసుకురావాల్సింది? లేదురా హాస్పిటల్ కి దగ్గరగా ఉంటుంది కదరా ఇల్లు, అందుకే అక్కడే పెట్టాను. ఏమైనా అర్జెంటా? ఆవిడతో అవసరం పడితే వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అని అక్కడే పెట్టానులే అంటాడు కిరణ్. సరే నేను అమ్మాడిని తీసుకుని వస్తాను జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తాడు. 2 గంటలైనా అతను ఒడిలో పసి పాపల అలాగే నిద్రపోతున్న అమ్ముని చూసి లేపాలి అనిపించగా తప్పక లేపుతాడు. అమ్మాడు అని చిన్నగా బొగ్గ తట్టి లేపుతున్న సిద్ధు వైపు కష్టంగా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఏంటి కనా అంటుంది స్లీప్ వాయిస్ తో. అలా స్లీప్ వాయిస్ తో మాట్లాడుతున్న అమ్ము ఇంకా ముద్దుగా అనిపించి ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టి లేరా ఇప్పటికే లంచ్ టైం అయ్యింది, తొందరగా లంచ్ చేసేస్తే నేను ఒక చోటికి తీసుకుని వెళ్తాను అంటాడు. అమ్ము సిద్ధు వైపు చూస్తూ ఎక్కడికి అంటుంది. తర్వాత చెప్తాను, ముందు భోజనం చేద్దాం పద అని అమ్ముని తీసుకుని బయటికి వస్తాడు. అప్పటికే పిల్లలు తినేసి పడుకుని ఉంటారు. ఎక్కువ మాటలు లేకుండానే లంచ్ కంప్లీట్ చేస్తారు. తనని హక్ చేసుకుని ఆమె భుజం మీద గడ్డం పెట్టి అమ్మాడు ఇప్పుడు మనం వెళ్తుంది హాస్పిటల్ కి అంటాడు. అమ్మ కొంచెం కంగారుగా హాస్పిటల్కి ఎందుకు కన్నా అంటుంది. నువ్వు ఇలా టెన్షన్ పడుకు, హాస్పిటల్లో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసి పలకరించి వద్దాం. అక్కడ వాళ్ళని చూసి నువ్వు టెన్షన్ పడి భయపడకూడదు, పానిక్ అవ్వకూడదు అని ఆమెను ముందు ప్రిపేర్ చేస్తుంటాడు సిద్ధు. శాంతిని ఒక్కసారిగా అలాంటి పరిస్థితులు చూసి ఆమె భయంతో పానిక్ అవ్వకూడదు అని అర్థమవుతుందని చెప్తాడు అన్నమాట. ఆమె చెంపల మీద చేతులు వేసి సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ సిద్ధు అలా చెప్తూ ఉంటే ఆమె మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ కలవరపాటికి గురి అవుతున్నా కూడా అతని కళ్ళల్లో ఎవరికి ఏం కానివ్వను అన్న భరోసా ఇస్తున్నట్లు చెప్తూ ఉంటే భారంగా ఊపిరి తీసుకుని వదిలి సరే అని మెల్లగా తలూపుతుంది. గుడ్, ఇదే ధైర్యంతో ఉండు అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి పద వెళ్దామని ఆమెను తీసుకుని హాస్పిటల్ కి వెళ్తారు. శవంలా పడి ఉన్న ఇంతకు ముందు ఉన్న రూపం ఇప్పుడు ఉన్న రూపానికి ఏ మాత్రం సంబంధం లేకుండా శాంతిని చూసి కిరణ్ కళ్ళు చెమ్మగిల్లుతాయి. మిర్చి, నేను ఇలాంటి పరిస్థితిలో చూస్తాను అని నేను అస్సలు ఊహించలేదే. ఎలా ఉండేదాన్ని, ఎలా అయిపోయావు అని బాధతో మనసులోనే రోధిస్తాడు. కిరణ్ కి శాంతి ముందే తెలుసా?
మరి ఎలా తెలుసు మిర్చి అంటున్నాడు? శాంతిని చూసి కిరణ్ ఇంతగా బాధపడుతూ ఉంటుంటే మరి అమ్ము ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. చూద్దాం శాంతికి కిరణ్ కి రిలేషన్ ఏంటో వచ్చి